అండి. హాయ్, నమస్తే, వెల్కమ్ టు విఎల్కే వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాను. అయితే ఈరోజు ఒక మంచి వీడియోనైతే మీతో షేర్ చేసుకుంటున్నానమాట. ఆ వీడియో ఏంటి, ఎక్కడ అనేది అన్నీ కూడా నేను వీడియోలో మెన్షన్ చేస్తాను. తప్పకుండా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అయితే నాకు ఇవ్వండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మా మేనల్లుడిది అన్నప్రాసన అండి. అంటే మా ఆడబడుచు వాళ్ళ బాబుదనమాట. సో మా మేనల్లుడి అన్నప్రాసన మోపిదేవిలో అనమాట. అందుకని అందరం కూడా ఎర్లీ మార్నింగ్ 6 కల్లా ఇంట్లో స్టార్ట్ అయిపోయి 7:30 కల్లా మేము మోపిదేవి అయితే వచ్చేసామండి. బారుకి కూడా వెహికల్ మాట్లాడేసుకున్నాము. ఇంకా గంటన్నరలో తీసుకొచ్చేసారు. ఇంకా తర్వాత వచ్చిన తర్వాత పక్కన హోటల్స్ అవి ఉంటే వెళ్ళి అందరం కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసామన్నమాట. ఇంకా తర్వాత పక్కన కళ్యాణ మండపం అయితే ఉంది. మండపంలోనే అన్నప్రాసన, అలాగే ఇంకా ఒక సైడ్నేమో పొంగల్ చేసుకోవడానికి వీలుగా బార్కి స్టవ్స్ ఉంటాయి. ఇంకా మేము ఫస్ట్ పొంగల్ చేసేసుకున్నామండి. టికెట్ కూడా అక్కడే ఇస్తారనమాట. ఇంకా పొంగల్ చేసుకొని తర్వాత ఇంకా పొంగల్ గిన్నె తీసుకొని డైరెక్ట్గా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాము. దర్శనం అయితే చాలా 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 బాగా జరిగిందండి. దర్శనం టికెట్స్ కూడా మామూలు ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాము. అంటే 100 రూపీస్, 500 రూపీస్వి అవి ఉన్నాయంట. కానీ మేము నార్మల్గానే వెళ్ళిపోయాము ఫ్రీ దర్శనానికి. అంటే చాలా తక్కువ మందే ఉన్నారు జనము, ఒక 30-40 మెంబర్స్ ఉన్నారంతే. ఇంకా చాలా ఈజీగా అయిపోయిందనమాట దర్శనం కూడా. దర్శనం అయిపోయిన వెంటనే మళ్ళీ మేము ఇక్కడ సేమ్ ఇదే మండపంలోకి అయితే వచ్చేసాము. ఇంకా అన్నప్రాసన స్టార్ట్ చేయడానికి. ఇంకా పంతులు గారు కూడా అక్కడే ఉంటారండి. టికెట్ కూడా అన్నప్రాసన టికెట్ అక్కడే ఇచ్చేస్తారు. 200 తీసుకున్నారనమాట. ఇంకా తర్వాత ఒకళ్ళు చెప్తూ ఉంటారు మనకి, ఇట్లా అరేంజ్ చేసుకోండి, టవలు, ఈ ఫ్రూట్స్, పెన్ను అన్నీ తీసుకొని పెట్టుకోండి అని ఒకళ్ళు చెప్తూ ఉంటారు. మనం అవన్నీ రెడీగా పెట్టుకుంటే పంతులు గారు వచ్చి ఇంకా చేపిస్తారండి. ఇంకా మేమైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఇంకా 5, 6, 7, 8 మంది అలా కూడా ఉంటారనమాట లైన్కి. ఇంకా పంతులు గారు వచ్చి ఇంకా వరుసగా చెప్తూ ఉంటే మనం ఇంకా పూజ చేసుకోవడమే. ఇంకా ఫస్ట్ మేనమామల చేత అయితే పెట్టిస్తారు కదా అన్నప్రాసన అంటే. అందుకని ఇంకా ఈ ముగ్గురు మేనమామలు కూడా 1 బై 1 అందరూ బాబుకి పొంగల్ తినిపిస్తున్నారండి. బంగారు పొంగరం ఉంటుంది కదా, దాంతో జస్ట్ కొంచెం అలా పెడుతుంటే వాడు తీతీగా ఉండి చక్కగా చప్పడిస్తున్నాడు. ఇంకా అట్లా మేనమామలు, మేనత్తలు, ఇంకా అమ్మమ్మ, తాతయ్యలు అందరూ కూడా వచ్చారు కదా. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ బ్లెస్సింగ్స్ని అయితే బాబుకి ఇస్తూ ఉన్నారనమాట. ఇంకా వరుసగా అందరికీ కూడా జరుగుతూ ఉన్నాయి మండపంలోనే. ఇంకా పంతులు గారు చెప్తూ ఉంటారు. చెప్పిన దాన్ని బట్టి మనం వరుసగా ఒక్కోటి చేసుకోవడమేనండి. చాలా బాగుంది. ఏం పట్టుకుంటాడా వీడేం పట్టుకుంటాడా అని అందరూ వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా పెన్ను, బుక్కు పట్టుకున్నాడు ఫస్ట్. ఇంకా అప్పటిదాకా పాపం వాడు నిద్రపోయాడు. మధ్యలో నిద్ర లేపేసరికి కొంచెం ఒక 5 మినిట్స్ అయితే ఇంకా వాడి మ్యూజిక్ అంతా వినిపించేశాడు ఈ అని. ఇంకా తర్వాత అంతా కూడా బాగానే జరిగింది. మొత్తానికైతే అన్నప్రాసన చాలా బాగా జరిగిందండి. ఇంకా కొంతసేపు మా మేనల్లుడి రాగాలు, మ్యూజిక్లతోటి బాగా జరిగిందనమాట. కొంచెం అంటే వాడి నిద్ర టైం కదా, ఇంకా మధ్య మధ్యలో లెగుస్తున్నాడు, మధ్య మధ్యలో పడుకుంటున్నాడు. ఒకసారి నిద్రపోయినప్పుడైతే పంతులు గారు ఇంకా సౌండ్ చేశాడనమాట ఇంకా వాడిని లేపడానికి. ఇంకా అది కూడా చాలా బాగా ఫన్నీగా అనిపించింది నాకు. ఇంకా ఇక్కడంతా అన్నప్రాసన మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళి కొంచెంసేపు కూర్చున్నాము. పొంగల్ చేసింది కదా తను, ఇంకా అది తల కొంచెం పెట్టుకొని తినేసామన్నమాట. తినేసి ఇంకా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము ఆ చెట్ల కింద. చాలా బాగా అనిపించింది. ఈ పిల్లలు కూడా ఓపెన్ ప్లేస్ బాగా ఎక్కువ ఉంది బయట, ఇంకా చక్కగా ఆడుకున్నారు. మా బుడ్డోడు కూడా ఒక అరగంట నిద్రపోయాడు. ఇంకా తర్వాత ఇంకా లంచ్కి ఎక్కడికి వెళ్దాము ఏంటి అని అనుకుంటూ ఉంటే ఇంకా అత్తయ్య వాళ్ళు అన్నారు, కార్తీక మాసం కదమ్మా, దేవుడి భోజనం చేద్దాము, చాలా మంచిది అని చెప్పేసి అన్నారు. సరేనని టెంపుల్లోకి వెళ్ళిపోయి
ఇంకా లైన్లోకి వెళ్ళిపోయాము. అసలు మా లక్ ఏంటంటే దర్శనంకి కానీ, భోజనానికి కానీ ఎక్కడా కూడా అసలు వెయిట్ చేయలేదండి. చక్కగా అలా వెళ్ళిపోయి బాగా ఈజీగా అనిపించింది. ఇంకా భోజనానికి కూడా అంతే అనమాట, ఎక్కువ మంది లేరు. అలా లైన్లోకి వెళ్ళిపోగానే ఇంకా మంచిగా ప్లేట్స్ తీసేసుకొని ఇంకా భోజనం పెట్టించుకొని తినేసాము. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉందండి. ఎంత కమ్మగా వండారంటే నిజంగా కడుపు నిండా బాగా తినాలి అని ఎంతో ప్రేమతో చాలా బాగా వండారసలు. కూరలు కానీ అన్నీ కూడా చాలా బాగుంది. ఇంకా తర్వాత మళ్ళీ ఒక 1 అవర్ అయితే మేము మళ్ళీ అక్కడ కూడా కూర్చొని కబుర్లు చెప్పుకొని కొంతసేపు ఇంక తర్వాత బయటకొచ్చేసామనమాట. ఇంకా బయటకొచ్చిన తర్వాత ఈ పిల్లలు ఊరుకుంటారా? అయి కావాలి, ఇయి కావాలని ఏదో చెప్తారు గదా! ఇంకా సరేనని ఇంకా బయటకొచ్చి రేట్లవి అడుగుతుంటే అసలు ఆ టాయ్స్ అయితే ఎంతెంత రేట్లున్నాయో ఇంకా నేనైతే అసలు ఏమీ కొనలేదులెండి. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అయితే అయ్యాము. మేము వెళ్ళింది చీరాల నుంచి అనమాట. చీరాల నుంచి మోపిదేవి 1½ అవర్ పట్టింది. ఇంకా వెళ్ళేసరికి ఈవినింగ్ 4 అయితే అయిపోయిందనమాట చీరాల వెళ్ళేసరికి. ఇంకా అదండి వీడియో. మార్నింగ్ వెళ్ళిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు కూడా అన్నీ మీతో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను. సో ఇక్కడ మా మేనల్లుడి గురించి అయితే చెప్తాను కొన్ని. తన పేరు వచ్చేసి జతిన్ అండి. మా మేనల్లుడి పేరు జతిన్ అనమాట. ఇంకా వీడైతే పాపం మధ్య మధ్యలో లెగుస్తున్నాడు, మధ్య మధ్యలో నిద్రపోతున్నాడు, అలా రకరకాలుగా ఉంది. ఇంట్లో అయితే ఎవరు కదిలించరు కదా, ఇక్కడేమో అందరూ ఎత్తుకోవడం, కొంచెం నలిగాడనమాట. పాపం వాడికి డిస్టర్బెన్స్గా ఉంది. ఇంకా అయినా కూడా కాసేపు సపోర్ట్ చేశాడులేండి. ఇంకా మరి మేమందరం బాధపడతామని మా కోసం కొంచెం సపోర్ట్ చేశాడు. మధ్య మధ్యలో వాడికి మేము సపోర్ట్ చేశాము. ఆ విధంగా అయితే చక్కగా జరిగిపోయింది. ఇంకా నాకైతే ఫస్ట్ టైం అనమాట మోపిదేవి వెళ్ళడము. ఇంకా చాలాసార్లు అయితే విన్నాను, బాగా ఫేమస్ కదా ఊరు. చాలాసార్లు అయితే విన్నాను, కానీ ఫస్ట్ టైం అయితే వెళ్ళాను. కార్తీక మాసంలో ఇంకా నిజంగా స్వామివారిని దర్శించుకోవడం చాలా అదృష్టం అండి. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఎక్కడికి వెళ్ళలేదే ఈ సంవత్సరం కార్తీక మాసంలో అని అనుకుంటున్నాను. మా మేనల్లుడి పుణ్యమా అంట నాకు మోపిదేవి చూసే అదృష్టం అయితే కలిగింది. చక్కగా వెళ్ళి వచ్చేసామన్నమాట. అంతా బాగా జరిగిందండి. ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది అయితే అనిపించలేదు. చక్కగా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు దారిలో కృష్ణానది పాయలు తగులుతాయి కదా, అవి కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా బాబుదైతే ఒక విషయం నేను షేర్ చేసుకుంటున్నానండి ఇక్కడ. అన్నప్రసన వచ్చేసి 6వ నెల 6వ రోజు అనమాట. మా సైడ్ అయితే మేమందరం ఇలాగే పెట్టుకుంటూ ఉంటాము. ఇంకా ఆ రోజు ఏంటి తిథులు అవన్నీ కూడా పట్టించుకోము. 6వ నెల 6వ రోజు చాలా మంచిది అని ఇంకా అది మాకు బాగా నమ్మకము. సో అదండి వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీలో ఎంతమంది మోపిదేవి వెళ్ళారు, ఎన్నిసార్లు వెళ్ళారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.